ఆసియాలోనే సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమాజ సేవకు ముందుకొచ్చారు. తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని అదానీ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవ కోసం 60,000 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టుగా ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా ఇదే ఏడాది కావడంతో దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ₹60,000 కోట్ల విరాళ మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఇందుకోసం 3 కమిటీలు నియమిస్తామని గౌతమ్ అదానీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మొత్తాన్ని ఏ రూపాల్లో వినియోగించాలనేది ఆయా కమిటీలు నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీల్లో అదానీ కుటుంబ సభ్యులు సహాయక సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాతృత్వంలో కార్పొరేట్లు రతన్ టాటా, అజిమ్ ప్రేమ్జీ ముందు ఉండేవారు. తాజాగా వారి సరసన గౌతమ్ అదానీ చేరనున్నారు. "1988లో వ్యాపార సామ్రాజ్యంలో కడుగుపెట్టిన అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. దేశంలో ప్రస్తుతం బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుతుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్పోర్ట్లు, డేటా సెంటర్లు, సిమెంట్ వంటి వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బ్లూంబర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్ 10లో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ విషయంలో ముఖేష్ అంబానీ కంటే ఒక అడుగు ముందున్నారు అదానీ. ఒక పక్క ఈ ఏడాది అదానీ సంపద $15 బిలియన్ పెరగటం విశేషం. ఇలా అదానీ గ్రూప్ అభివృద్ధికి కృషి చేసిన గౌతమ్ అదానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఇలా భారీ విరాళం ప్రకటించారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.